శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 366వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. నిన్నటి ఎపిసోడ్లో 5వ శ్లోకం చివరి భాగంలో భగవానుడు ఏమన్నాడు? గచ్చంత్యమూఢా పదమవ్యయంతత్ అంటే అమూఢులైన వారు అవ్యయమైనటువంటి ఆ పరమపదాన్ని పొందుతారు అని చెప్పారనమాట. మరి ఆ పరమపదం ఎలాంటిదో, దాని యొక్క స్వరూపం ఏమిటో, ఆ విషయాలన్నీ కూడాను 6వ శ్లోకంలో చెప్పబోతున్నారు స్వామి అన్నమాట. ఏమంటున్నారు 6వ శ్లోకంలో స్వామి? నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అంటున్నారన్నమాట. అర్జున, ఆ నా పరంధామాన్ని సూర్యుడు ప్రకాశింపజేయజాలడు, చంద్రుడు వెలిగింపలేడు, అగ్ని అది పరంధామాన్ని చూపలేదు. అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రావడం అంటూ ఉండదయ్యా. అదే నా శ్రేష్టమైనటువంటి స్థానం, అదే నా పరంధామం అంటున్నారు ఇక్కడ స్వామి అన్నమాట. ఇప్పుడు ధామము అంటే ప్రకాశవంతమైన వస్తువు అని అర్థం. ధామం అంటే ప్రకాశవంతమైన వస్తువు, అన్నిటికంటే గొప్పది అని కూడా అర్థం వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్వయం ప్రకాశమైంది కాబట్టి పరమాత్మని స్వరూపం పరంధామము అని ఇక్కడ చెప్పండి. పరమాత్మ, భగవానుడు పరమాత్మ స్వయం ప్రకాశకుడు. ప్రకాశమే కదా, జ్ఞానం అంటే ప్రకాశమే. పరమాత్మ అంటే ఏంది? కృష్ణుడు పింఛం నెమలి ఇవే కాదు, జ్ఞానం ప్రకాశం. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? స్వయం ప్రకాశకుడు. కాబట్టి స్వయం ప్రకాశకమైన వాడు కాబట్టి పరమాత్మని స్వరూపమే పరంధామం అని చెప్పండి. ఇక్కడ పరంధామము అంటే పరమాత్మ యొక్క స్వరూపమే పరంధామంగా చెప్పబడింది. అంటే నా పరంధామం అని పరమాత్మ అంటున్నాడంటే ఆయన వేరు, పరంధామం వేరు అనేటువంటి అర్థం తీసుకోకూడదు. ఇప్పుడు నా ఇల్లు అని నేను అన్నాను అనుకో, నేను వేరు, నా ఇల్లు వేరు అనే అర్థం వస్తుంది. కానీ ఈ అర్థము అక్కడ పనిచేయదు. ఏంటంటే నా పరంధామం అంటే ఆయనే పరంధామం, ఆయనే. అర్థమైందా? ఇక్కడ ఆయన ఇల్లు అని కాదు, ఆయనే పరంధామం అనమాట. స్వయం జ్యోత్ ప్రకాశకమైనటువంటి ఆ పరంధామం ఆయన స్వరూపమే అన్నది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి పరంధామం అన్నా భగవంతుడు అన్నా ఒకటే అర్థం, పరమాత్మ అన్నా పరంధామం అన్న ఒకటే అర్థం, వేరు వేరు కాదు. ఇప్పుడు రాహువు తల అన్నాం అనుకోండి, రాహు వేరు తల వేరు కాదు. ఎందుకంటే రాహువుకి తల మాత్రమే ఉంటుంది, మొండెం ఉండదు. అర్థమైందా? కాబట్టి నా పరమధామం అనే మాటకి అర్థం ఏంటంటే పరమాత్మే అని మనం గ్రహించాలి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని వెలుగుల కంటే మించిన వెలుగు ఎవరంటే మనం ఎవరయ్యా అని అడిగితే మనం చేస్తాం సూర్యుడు అంటాం అనమాట. మనకు కనిపించే వస్తువులు అన్నీ కూడాను ఆ సూర్యుని వెలుతురులోనే మనకి కనిపిస్తున్నాయి. అటువంటి సూర్యుడు కూడా ఆ పరంధామాన్ని వెలిగించలేడు. న సద్భాత యతే సూర్య అంటాడు, న తద్భాస యతే సూర్యో అంటున్నాడు. ఆ సూర్యుడు కూడా వెలిగించలేడనమాట. అర్థమవుతుందా? కాబట్టి కనిపించే వస్తువులన్నీ సూర్యుడు వెళ్తున్నాను చూస్తున్నాం మనం, కానీ అటువంటి సూర్యుడు కూడా ఆ పరంధామాన్ని వెలిగించలేడు. అంతెందుకు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అన్నది తెలుసుకోవడం ఎట్లా తెలుసుకుంటున్నాం? మనం కంటి ద్వారా తెలుసుకుంటున్నాం. అర్థమవుతుందా? మన యొక్క ఈ కన్ను అనే ఇంద్రియం ద్వారా. అంటే ఆ ఇంద్రియం కన్ను వెనక ఉన్నది ఎవరు? మనసు. మనసు వెనక ఉంది ఆత్మ, అంటే పరమాత్మలో ఉన్న పరమాత్మ ద్వారానే మనం ఆ సూర్యుడిని కూడా చూస్తున్నాం. చూడండి, ఇక ఆయన ఏంది పరమాత్మను వెలిగించేది? అసలు అవకాశమే లేదన్నమాట. ఇక చంద్రుని విషయంకి వస్తామో, ఆయన అసలు పాపము ప్రకాశం కొరకు సూర్యునిపై ఆధారపడతాడు. ప్రకాశం స్వయం ప్రకాశకుడు కాదు చంద్రుడు, సూర్యుడు ప్రకాశాన్ని ఆయన గ్రహిస్తాడు. ఇక ఆయనేంటి పరంధామాన్ని వెలిగించేది? లేనే లేదు. అగ్ని కూడా అంతే, చీకటితో కప్పబడిన జడ వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తుంది, కానీ స్వయం ప్రకాశకమైనటువంటి ఆత్మను పరమాత్మను అగ్ని కూడా ప్రకాశింప చేయజాలడు. ఇలా చేతన అచేతన పదార్థాలన్నీ కూడాను
పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశంతోనే ప్రకాశింపబడుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అన్ని వస్తువులను ప్రకాశింపజేసేది ప్రకాశకుడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్మే. అందరికీ ఆత్మ అయి ఉండి అన్నింటినీ తెలుసుకోవడానికి కారణమై ఉండేటువంటి ఆ స్వయం జ్యోతిని చూపడానికి వేరే జ్యోతి ఇంకా పనే లేదు, వేరే జ్యోతితో పనే లేదన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆ వస్తువు తనలోనే తన స్వరూపంగా నిత్య ప్రాప్తమై ఉన్నది అని తెలుసుకోవడం మనం చేయాల్సిన పని అనేది స్వామి ఇక్కడ చెప్పేది. మనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము, ఆత్మరూపంలో ఉన్నటువంటి పరమాత్మ మనలోనే ఉన్నాడు, మన స్వరూపమై ఉన్నాడు, నిత్యం మనకు ప్రాప్తమై ఉన్నాడు అని తెలుసుకోవాలన్నమాట. అది ఇక్కడ ఈ శ్లోకంలో స్వామి మనకు చేస్తున్నటువంటి ఉపదేశం. అలా తెలుసుకున్న నాడు అయ్యో ఈ పరబ్రహ్మము, ఈ స్వయం జ్యోతి ఎక్కడో లేదు, నాలోనే ఉన్నాడు అని తెలుసుకున్న రోజు ఆ పరంధామానికి మనకి మధ్య దూరం తగ్గిపోతుంది. అరే ఇక్కడే ఉన్నాడా, ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు, ఆయన కోసం పాకులాడాల్సిన పని లేదు, ఇక్కడే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అన్నటువంటి భావనని మనం పెంచుకోగలిగితే ఆయనకి మనకి ఉన్న మధ్య దూరం తగ్గిపోతుందంట. అట్టి పరమ పదాన్ని, అచ్యుత స్థానాన్ని చేరిన తర్వాత అక్కడి నుంచి ఇంకా జారడం అనేది జరగదు. తద్ధామ పరమమ్మ ఒకసారి వెళ్ళాడంటే అక్కడి నుంచి చ్యుతి ఉండదు, జారదు ఉండదు. అంటే అజ్ఞానం గనక ఒక్కసారిగా నశించింది అంటే ఇక మళ్ళీ తిరిగి అది రాదు అని ఇక్కడ స్వామి మనకి ఉపదేశం చేస్తున్నాడు అనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.